హాయ్ హలో అండి అందరికీ. ఇప్పుడు ఎన్నో బెనిఫిట్స్ ఉన్న రాగి జావని చూద్దాం ఎలా చేసుకోవాలో. ఈ వీడియో చూసే ముందు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీరు ఎంకరేజ్ చేస్తేనే కదండి కొత్త కొత్త వీడియోస్ చేయాలనిపించింది. ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ప్లీజ్ అందరు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు అనుకుంటున్నాం. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నామండి. నేను 2.5 పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకున్నాం కదండి, కొంచెం ప్లేట్ పెట్టేద్దాం. దాని మీద ప్లేట్ పెట్టేస్తే కొంచెం వాటర్ మరిగినాక తర్వాత రాగి పిండి పోసుకుందాం. ఇలా రాగి పిండి ఒక గ్లాసులో తీసుకొని చూస్తున్నారు కదండి అందరూ. ఈ గ్లాస్లో రాగి పిండి పోసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. రాగి జావ వల్ల, రాగి ముద్ద, ఇలా రాగి వల్ల ఉండ బెనిఫిట్స్ ఎవరికి చాలా మంది తెలీదండి. ఎక్కువ కాల్షియము, బోన్స్కి హెల్త్, బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచిద్ది, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది రాగి అంటే అవాయిడ్ చేస్తారు. ఎవరు రాగిని అవాయిడ్ చేయమాకండి. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా రాగి జావ తాగొచ్చు. వాటర్ మరుగుతున్నాయి చూడండి. వాటర్ మరిగినాక ఇప్పుడు మనం కలుపుకున్న, మీకు చూపించా కదా, రాగి పిండిని కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది పోసేయాలి. పోసేస్తాం కదా, కొంచెం తాగనిద్దాం. రాగి పిండి పోసాం కదండి, పోసినాక చూడండి కాగుతున్నాయి. బాగా మసాలా పెట్టుకోవాలి. ఇలా మసలనిండి. ఇప్పుడు చూసారు కదండి, మరుగుతూ ఉండగానే కొంచెం యాలక్కలు వేసుకున్నాం, 2 టేస్ట్ కోసం, స్మెల్ కోసం. పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసుకున్నాండి. నేను ప్రజెంట్ పౌడర్ లేదు కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. తర్వాత లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. లైట్గా సాల్ట్ వేసి అయినట్టు కొంచెం లైట్గా వేయండి సాల్ట్. తర్వాత బెల్లం, కొంతమంది ఉప్పు కూడా వేసుకోవచ్చు. స్వీట్ బెల్లంతో అయినా చేసుకోవచ్చు. మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి స్వీట్ అయితేనే తాగుతారు కాబట్టి నేను బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకోండి. కొంచెం బెల్లం లేతే అడుగునే ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకోండి.
ఇప్పుడు బెల్లం కరిగిందండి. బెల్లం కరిగినాక కొంచెం మిల్క్ పాలు యాడ్ చేసుకున్నాం. పాలతో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవ్వండి. పాలు యాడ్ చేసుకున్నాం. కాసేపు ఇంకా పాలతో కూడా మరగనిద్దాం. ఒక 5 minutes మరగనిచ్చుకున్నారు కదండి. ఇంకా రాగి జావ రెడీ. రాగి జావ వల్ల బెనిఫిట్స్ చెప్పాను కదండి. కాల్షియము, బోన్స్కి స్ట్రాంగ్, టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎన్నో దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. డోంట్ అవాయిడ్, ఎవరు అవాయిడ్ చేయమాకండి రాగి జావ. కొంతమంది చిక్కగా కావాలి అనుకుంటే పిండి ఎక్కువ కలుపుకోండి, లేదు అంటే లూజ్గా అయినా తాగొచ్చు. అది సరే అండి, ఇంకా అయిపోయింది. సర్వ్ చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.